అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీశాట్. టెట్ అభ్యర్థుల కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఓరియంటేషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం ధ్వనికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను విపులంగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. గత వీడియోలో మనం తరంగాలకు సంబంధించినటువంటి ధర్మాలు, అదేవిధంగా ధ్వని ఏ సందర్భాలలో వెలువడుతుంది, ఈ ధ్వని ఏ యానకాల గుండా ఏ రకంగా ప్రయాణిస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్ని తెలుసుకున్నాం. ఈ క్రమంలో ధ్వనికి సంబంధించినటువంటి మరిన్ని ప్రాథమిక భావనలు ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పౌనఃపున్యాన్ని ఆధారంగా చేసుకొని ధ్వనిని 3 రకాలుగా వర్గీకరించారని ఇంత క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం. దీంట్లో పౌనఃపున్యం ఆధారంగా మనం వినగలిగేటటువంటి పౌనఃపున్యాలను 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్గా చెప్పుకున్నాం. సో ఈ 2 పౌనఃపున్యాల పరిధిలో ఉండేటటువంటి శబ్దాలను మాత్రమే మనం వినగలుగుతాం. కాబట్టి వీటిని మనము శ్రవ్య అవధికి సంబంధించినటువంటి అంశంగా ఆడిబుల్ రేంజ్ అంటాము. సో 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ మధ్యలో ఉండేటటువంటి పౌనఃపున్యాలన్నీ ఆడిబుల్ రేంజ్లో ఉన్నట్లుగా మనం గమనించాలి. అదేవిధంగా 20 హెర్ట్జ్ కంటే తక్కువగా ఉండేటటువంటి శబ్దాలన్నింటినీ మనము పరశ్రావ్యాలు, ఇన్ఫ్రాసోనిక్స్గా చెప్పుకున్నాం. ఇవి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మాత్రమే వెలువడేటటువంటి శబ్దాలు. వీటిని మన చెవి గుర్తించజాలదు. కేవలం ఏనుగులు మాత్రము, కొన్ని సరీసృపాలు మాత్రమే వీటిని వినగలుగుతాయి మరియు ఉత్పత్తి చేయగలుగుతాయి అనేటటువంటి అంశాలు మనము గత వీడియోలో తెలుసుకున్నాం. ఈ క్రమంలో ఆడిబుల్ రేంజ్కి సంబంధించి మనం పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఏమీ లేవు. కానీ అతిధ్వనులకు సంబంధించినటువంటి అంశాలు చాలా ముఖ్యమైనటువంటివి. వీటిని ఏ విధంగా మనం ప్రొడ్యూస్ చేస్తాము, అదేవిధంగా అతిధ్వనులకు సంబంధించినటువంటి అనువర్తనాలు ఏ విధంగా ఉన్నాయనే ఓరియంటేషన్లో మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంది. మనకు అడుగు ముందుకు వేసి అప్లికేషన్ ఓరియంటేషన్లో మనకు అసెర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది. మరియు స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడిగేందుకు అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో పోటీ అనేది ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితులలో సాధారణమైనటువంటి క్వశ్చన్స్కి బదులుగా ఈ రకమైనటువంటి నూతన ఓరియంటేషన్ క్వశ్చన్స్ని ఎక్కువగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి సర్వదా సన్నద్ధమై ఉన్నట్లయితేనే వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని మనం సకాలంలో గుర్తించగలిగే వీలు మనకు లభిస్తుంది. ఈ అతిధ్వనులు అనేవి వీటికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ని కనుక మనం గమనిస్తే 20,000 హెర్ట్జ్ కంటే అధికంగా ఉండే పౌనఃపున్యాలన్నీ అతిధ్వనులుగా పరిగణించబడతాయి. సో ఇక్కడ అతిధ్వనులను ప్రొడ్యూస్ చేసేటటువంటి జీవులు ఏంటి అనే ఓరియంటేషన్లో చూస్తే గబ్బిలాలు అనేవి అతిధ్వనులను ప్రొడ్యూస్ చేయగలుగుతాయి, అదేవిధంగా అవి వినగలుగుతాయి. మరొక జంతువును కుక్కను కనుక తీసుకుంటే ఇది కూడా సుమారుగా 50,000 హెర్ట్జ్ వరకు పౌనఃపున్యాలు ఉన్నటువంటి ధ్వనులను గుర్తిస్తున్నట్లుగా గమనించడం జరిగింది. అందుకే ఇవి నిశిరాత్రి సమయాలలో ఆకాశం వైపు చూస్తూ మురిగేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కానీ అక్కడ శబ్దాలేవి వినపడకుండానే అవి ఎందుకు అరుస్తున్నాయి అనేటటువంటి ఆందోళన అనేది మనకు కలుగుతుంది. కానీ అవి మనకు వినపడనటువంటి శబ్దాలను సైతం, అతిధ్వనులను సైతం వింటుండడం వల్ల వాటికి రెస్పాండ్గా అవి అరుస్తున్నట్లుగా మనం అక్కడ గమనించాలి. ఇక్కడ అతిధ్వనులకు సంబంధించినటువంటి ఉదాహరణలలో చూస్తే సోనార్ అనేటటువంటి ప్రక్రియలో మనకు అతిధ్వనులు అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఈ సోనార్ అనేటటువంటి ప్రక్రియని నిక్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుగొన్నట్లుగా మనకి ఇక్కడ గమనించవచ్చు. సోనార్ అంటే ఏం లేదండి, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. అంటే సౌండ్ని వాడుకొని, ఉపయోగించుకొని ఒక వస్తువు ఎంత దూరంలో ఉంది అనేటటువంటి అంశాన్ని గనక బేరీజు వేస్తే ఆ ప్రక్రియనే మనం ఇక్కడ సోనార్గా చెప్తాం. ఇక్కడ కొన్ని సముద్ర ప్రాంతాలలో ఓడలు మునిగిపోయినటువంటి పరిస్థితులలో అక్కడ మునిగిపోయినటువంటి వస్తువుల యొక్క ఆచూకీని కనుగొనడం కూడా సోనార్కు సంబంధించినటువంటి ఒక అప్లికేషన్గా మనం ఇక్కడ చెప్తాం. అంటే సముద్రం యొక్క లోపలి ప్రాంతాలకు అతిధ్వనులను పంపించినప్పుడు అవి సముద్రం యొక్క అడుగుతలానికి తగిలిన తర్వాత వెనుకకు మరలేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది. దీన్నే ధ్వని పరావర్తనంగా మనం చెప్పుకుంటాం. అంటే కాంతికి మాత్రమే కాదు, ధ్వనికి కూడా ఏదైనా అడ్డుతలాన్ని తగిలినప్పుడు వెనుకకు మరలేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాన్నే మనం పరావర్తనంగా చెప్తాం. ఈ పరావర్తన ధర్మం ఆధారంగానే సోనార్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అంటే సముద్రం యొక్క ఉపరితలాన్ని తగిలి వెనుకకు మరలినటువంటి సౌండ్స్ని ఒక రిసీవర్ ద్వారా గమనించుకొని ఆ ప్రయాణానికి పట్టినటువంటి కాలాన్ని బేరీజు వేసుకొని అది ఎంత దూరంలో ఉందనేటటువంటి అంశాలను బేరీజు వేసుకుంటారు. ఇక్కడ ఏదైనా ఓడ మునిగినట్లయితే అది చేరేటటువంటి సమయం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో ఏదో ఒక వస్తువు అక్కడ ఉన్నట్లుగా భావించాల్సి వస్తుంది. తద్వారా వస్తువుల యొక్క ఉనికిని మనం గమనించేటందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇది
సోనార్ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి ఉదాహరణ మాత్రమే కాదు, అతిధ్వనులకు సంబంధించినటువంటి ఉదాహరణగా కూడా మనం ఇక్కడ చెప్తాం. అదేవిధంగా సముద్ర ప్రాంతాలలో మత్స్య సంపదను గుర్తించేటటువంటి క్రమంలో కూడా ఈ అతిధ్వనుల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఈ అతిధ్వనులను సముద్రం లోపలి ప్రాంతాలకు ప్రయాణించేటటువంటి క్రమంలో అక్కడ మత్స్య సంపద కనుక ఎక్కువగా ఉంటే తక్కువ సమయంలోనే ఆ అతిధ్వనులు అనేవి రిసీవర్ని చేరుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ మత్స్య సంపద యొక్క ఉనికిని మనం ఎక్కువగా గుర్తించేటందుకు వీలు ఉంటుంది. అదేవిధంగా సోల్డరింగ్ చేయడంలో అంటే లోహపు భాగాలను అతికించడంలో సైతం ఇక్కడ మనకు సోల్డరింగ్ చేయడంలో కూడా అతిధ్వనులు అనేది ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా శరీరం యొక్క లోపలి భాగాలను పరిశీలించడంలో కూడా ఇక్కడ మనకు ఈ అతిధ్వనులు అనేవి కాన్సెప్ట్ అనేది మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా భారీ పరిశ్రమలకు సంబంధించి చూస్తే భారీ పరిమాణంలో ఉండేటటువంటి బాయిలర్లు కావచ్చు, కంటైనర్లు కావచ్చు మనం వినియోగించాల్సి వస్తుంది. మరి బాయిలర్లో కావచ్చు, కంటైనర్లలో కావచ్చు ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉన్నా కూడా భారీ విస్ఫోటనాలకు దారితీస్తాయి. కాబట్టి వాటి యొక్క ఏకరీతి మందాన్ని మనం గుర్తించాలి అంటే ఈ అతిధ్వనుల ఆధారంగానే వాటిని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ భారీ బాయిలర్లలో కావచ్చు లేదా కంటైనర్లలో కావచ్చు కాలక్రమంలో కొంత కోతకు గురయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో అలాంటి సందర్భాలలో బాయిలర్లలో ఏర్పడేటటువంటి ఆ లోపాలను సకాలంలో గుర్తించినట్లయితే పెను ప్రమాదాల నుంచి కాపాడుకునేటందుకు వీలుంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి అంశాలన్నింటినీ కనుగొనడానికి అతిధ్వనులు అనేవి మనకు ఎక్కువగా ఉపయోగపడతాయి. వీటితో పాటుగా కిడ్నీలలో రాళ్లను పగలగొట్టేటటువంటి సందర్భాలలో సర్జరీ చేసినట్లయితే అందరికీ ఒకే రకమైనటువంటి రిసీవింగ్ ఉండకపోవచ్చు. సర్జరీకి భయపడేటటువంటి వారికి ఎటువంటి కోతలు అవసరం లేకుండానే కిడ్నీలలో ఉండేటటువంటి రాళ్లను పగలగొట్టి వాటిని బయటికి తీసేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అదేవిధంగా కీళ్ళ నొప్పుల నివారణలో సైతం మనకు అతిధ్వనులు అనేవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ గబ్బిలాలకు సంబంధించి చూస్తే అవి అతిధ్వనులను ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఇవి తన ప్రయాణ మార్గాన్ని గమనించేటందుకు లేదా ఐడెంటిఫై చేసేటందుకు అతిధ్వనులను ఉపయోగించుకుంటాయనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము. ఇవి విడుదల చేసేటటువంటి అతిధ్వనులు ఏదైనా అడ్డుతలానికి తగిలినట్లయితే అవి పరావర్తనం చెందుతాయి. సో అవి పరావర్తనం చెందినట్లయితే తన ప్రయాణ మార్గానికి ఎదురుగా ఏదో అడ్డుతలం ఉన్నట్లుగా గబ్బిలం భావించి ఇమీడియట్గా దాని యొక్క దిశను మలుచుకుంటుంది. సో ఎప్పుడైతే తన యొక్క ప్రయాణ మార్గంలో ఏ అడ్డుతలం ఉండదో అప్పుడు అతిధ్వనులు తనని చేరేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ దిశగా అది ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా గబ్బిలాలు తమ యొక్క ప్రయాణ మార్గాన్ని ఎంచుకోవడంలో అతిధ్వనులు అనేవి ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఇక్కడ ధ్వనులకు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశము అనునాదము, రెజోనెన్స్ అంటాము. అనునాదము అంటే ఏంటంటే ఏవైనా ఒకే పౌనఃపున్యం ఉన్నటువంటి రెండు వస్తువులను ఒకదాని పక్కన ఒకటి ఉంచినప్పుడు ఏదైనా ఒక వస్తువు తన యొక్క సహజ ఫ్రీక్వెన్సీతో కంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో ఆ సహజ కంపనాల ఆధారంగా లేదా ప్రభావంగా రెండవ వస్తువు కూడా కంపిస్తూ ఉన్నట్లయితే దాన్ని మనము రెజోనెన్స్ అనేటటువంటి ధర్మంగా చెప్తూ ఉంటాం. అంటే తన యొక్క సహజ ఫ్రీక్వెన్సీతో కంపించేటటువంటి ఒక వస్తువు యొక్క కంపనాల ప్రభావం వల్ల మరొక వస్తువులో కూడా అదే రకమైనటువంటి కంపనాలు ఏర్పడితే దాన్ని మనం అక్కడ అనునాదంగా చెప్తాం. ఈ విధంగా కంపించేటటువంటి రెండవ వస్తువులు ఏర్పడేటటువంటి కంపనాలను మనం అక్కడ బలాత్కృత కంపనాలుగా చెప్తాం. ఇవేమో న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో ఒక వస్తువు కంపిస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం వల్ల రెండవ వస్తువులు ఏర్పడేటటువంటి కంపనాలను మనం బలాత్కృత కంపనాలుగా చెప్పుకుంటూ ఉంటాం. క్రింది వానిలో బలాత్కృత కంపనాల యొక్క ప్రభావము దేంట్లో కనిపిస్తుంది అంటే దానికి సంబంధించినటువంటి సమాధానంగా మనం ఇక్కడ అనునాదానికి సంబంధించినటువంటి అంశాలను చెప్తాం. ఇక్కడ విజిల్ పనిచేయడంలో అదేవిధంగా పిల్లన గ్రోవి పనిచేయడంలో అనునాద ప్రక్రియ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. విజిల్లో మనం గాలిని ఊదినప్పుడు అది ఒక ఫ్రీక్వెన్సీతో విజిల్లోకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ విజిల్ యొక్క ఫ్రీక్వెన్సీకి మనం ఊదిన గాలి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆ విజిల్ నుంచి శబ్దం అనేది వెలువడుతూ ఉంటుంది. దీనిని మనం అనునాదానికి సంబంధించినటువంటి ప్రక్రియగా చెప్తాం. ఇదే దృగ్విషయం మనం పిల్లన గ్రోవిలో కూడా కనుగొంటాం. అదేవిధంగా రేడియో కావచ్చు మరియు టీవీ రిమోట్లు పనిచేయడంలో అదేవిధంగా మొబైల్ ఫోన్స్ వాడేటటువంటి విషయంలో కూడా మనకి ఇక్కడ అనునాద ప్రక్రియ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. రేడియోకి సంబంధించి చూస్తే
మనం ఏదైనా స్టేషన్ని తిప్పినప్పుడు ఆ స్టేషన్ యొక్క ఫ్రీక్వెన్సీకి అది గాలిలో నుంచి రిసీవ్ చేసుకుంటున్నటువంటి తరంగాల యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే నిర్దేశిత రేడియో స్టేషన్ అనేది ప్లే చేయబడుతుంది. అదేవిధంగా టీవీ రిమోట్ని కనుక మనం గమనిస్తే ప్రతి బటన్కి ఒక నిర్దిష్టమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా టీవీలో ఉండేటటువంటి రిసీవర్, గ్రాహకము అంటాము, ఏ ఫ్రీక్వెన్సీతో కూడినటువంటి తరంగాలైతే రిసీవర్ గ్రహిస్తుందో ఆ ఫ్రీక్వెన్సీకి సమానమైనటువంటి స్టేషన్ని అది ప్లే చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ కూడా అనునాదం అనేది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. అదేవిధంగా మొబైల్ ఫోన్లలో కూడా మన చుట్టూతో ఉన్నటువంటి వాతావరణంలో అనేకమైనటువంటి ఫ్రీక్వెన్సీలతో కూడినటువంటి సమాచార తరంగాలు అనేవి ప్రసారం అవుతూ ఉంటాయి. మరి అన్ని సమాచార తరంగాలను మనము మొబైల్ ఫోన్ ద్వారా గ్రహించినట్లయితే అక్కడ శబ్దం యొక్క నాణ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు కావలసినటువంటి కాల్ యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆ కాల్ని మన మొబైల్ ఫోన్ అనేది కనెక్ట్ చేస్తుంటుంది. కాబట్టి ఇక్కడ మొబైల్ ఫోన్ పనిచేయడంలో కూడా అనునాదం అనేటటువంటి ప్రక్రియ చాలా కీలకంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాహనాలు ప్రయాణించేటటువంటి క్రమంలో అవి ఏకరీతి వేగము లేదా సమవేగంతో ప్రయాణించేటటువంటి క్రమంలో ఇంజన్ ఒక ఫ్రీక్వెన్సీని వెలువరిస్తూ ఉంటుంది. ఇంజన్ కంపించేటటువంటి ఫ్రీక్వెన్సీకి ఆ వాహనం యొక్క బాడీ వెలువరించేటటువంటి ఫ్రీక్వెన్సీస్ కనుక మ్యాచ్ అయినటువంటి పరిస్థితులలో ఒక ప్రత్యేకమైనటువంటి ధ్వని ఆ వాహనం గుండా వెలువడుతుంది. దాన్నే మనం ర్యాట్లింగ్ ఆఫ్ సౌండ్ అంటాం. ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే వాహనాలలో ప్రయాణించేటటువంటి క్రమంలో దీన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. వాహనం యొక్క బాడీ అదేవిధంగా ఇంజన్ వెలువరించేటటువంటి కంపనాలు రెండు కూడా మ్యాచ్ అయినటువంటి సందర్భాలలో, ఒకదాన్ని ఒకటి మ్యాచ్ చేసుకున్నటువంటి సందర్భాలలో రెజోనెన్స్ కారణంగా ర్యాట్లింగ్ ఆఫ్ సౌండ్ వెలువడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇది అనునాదానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చూస్తాం. మరొక అంశాన్ని కనుక గమనిస్తే కొన్ని యాడ్స్ అంటాం, కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లలో ఈ ధ్వనికి సంబంధించినటువంటి రెజోనెన్స్ అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. స్పీకర్లకు ఎదురుగా లేదా ధ్వని జనకాలకు ఎదురుగా ఒక నిర్దేశిత ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి గాజు గ్లాసు లేదా గాజు పలకను అమర్చినట్లయితే ఈ రెండిటి ఫ్రీక్వెన్సీ మధ్య మ్యాచింగ్ కనుక ఏర్పడినప్పుడు ఈ ధ్వని జనకం వెలువరించేటటువంటి ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఆ గాజు పలక లేదా గాజు గ్లాస్ కూడా కంపించినట్లయితే ఆ సందర్భంలో అది ఆటోమేటిక్గా పగిలిపోయేటటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. అంటే గాజు గ్లాసు మీద ఎటువంటి బలాన్ని ప్రయోగించకుండానే ఈ ధ్వని జనకం ప్రయోగించేటటువంటి శబ్ద పౌనపున్యాన్ని ఆధారంగా చేసుకొని అది పగిలిపోయేటటువంటి సందర్భం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భంగా మనం ఇక్కడ చూస్తాం. దీనికి కూడా అనునాద ప్రక్రియనే ప్రధానమైనటువంటి కారణంగా మనం చూస్తాం. అనునాదానికి సంబంధించి మరొక అంశం మనకు చాలా కీలకమైనది. మిలిటరీ సైనికులు కవాతు చేసేటటువంటి సందర్భంలో, పదాతి దళం కవాతు చేసేటటువంటి సందర్భంలో సమీపంలో ఉండేటటువంటి బ్రిడ్జిల ప్రాంతంలో కవాతును నిలిపివేయమని కోరుతారు. ఎందుకు అంటే కవాతు చేసేటటువంటి సందర్భంలో సైనికులందరి యొక్క పాదాలు ఒక క్రమమైనటువంటి ఫ్రీక్వెన్సీలో శబ్దాలను వెలువరించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. భూమిని తగిలినప్పుడు వారు ఒక ప్రత్యేకమైనటువంటి బలంతో భూమిని తగిలినప్పుడు అక్కడి నుంచి కొన్ని కంపనాలు అనేవి వెలువడుతూ ఉంటాయి కదా. సో ఆ కంపనాల ప్రభావం వల్ల బ్రిడ్జి కూడా అదే ప్రభావంతో కంపించేటటువంటి ప్రయత్నం చేస్తే బ్రిడ్జి అక్కడ కూలిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అయితే బ్రిడ్జి దిగువ నుంచి నీరు ప్రయాణించేటటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి ప్రమాదం ఏర్పడదు. కాబట్టి నీటితో కూడని బ్రిడ్జిల దగ్గర మాత్రము సైనికులను కవాతు చేయడం నిలిపివేయమని చెప్తారు. మరొక అంశాన్ని కనుక గమనిస్తే ఇప్పుడు మల్టీ స్టోర్డ్ అపార్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా మనకు అందుబాటులో ఉన్నాయి. సో పై ఫ్లోర్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, ఇతరత్ర సౌండ్ స్పీకర్ల ద్వారా వెలువడేటటువంటి శబ్దాలకు ఆ ఫ్లోర్ అనేది కంపిస్తూ ఉన్నట్లుగా మనకు ఆ శబ్దాలు అనేది గమనిస్తూ ఉంటాము. ఈ పాదాల యొక్క ఫ్రీక్వెన్సీ మరియు ఆ ఫ్లోర్ యొక్క ఫ్రీక్వెన్సీ కనుక మ్యాచ్ అయితే అక్కడ ఫ్లోర్ అనేది కూలిపోయేటందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి పైన ఉన్నటువంటి వారిని ఎక్కువగా ఎగరకుండా లేదా భారీ శబ్దాలతో ఆ స్పీకర్లను ఆపరేట్ చేయకుండా చూడమని చెప్పేసి అని చెప్తారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ఫ్రీక్వెన్సీస్ ఈ ఫ్లోర్ యొక్క ఫ్రీక్వెన్సీస్కి మ్యాచ్ అయినప్పుడు అనునాద ప్రభావం వల్ల ఆ ఫ్లోర్ అనేది కూలిపోయేటటువంటి ప్రమాదం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ ఓరియంటేషన్లో అనునాదానికి సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకమైనవి.
వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా రావడానికి మనకు అవకాశం ఉంటుంది. ధ్వనికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని కనుక గమనిస్తే, కాంతి మాదిరిగానే ధ్వని ప్రయాణించేటటువంటి మార్గంలో ఏదైనా అడ్డుతలం ఉన్నట్లయితే అడ్డుతలాన్ని తగిలినటువంటి ధ్వని తిరిగి వెనుకకు మరలుతుంది. దీనిని మనం ప్రతిధ్వనిగా మనం అక్కడ చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని రీసౌండ్ లేదా ఎకో అనేటటువంటి అంశంగా చెప్తాం. ఇక్కడ ధ్వనికి కూడా పరావర్తనం చెందేటటువంటి ధర్మం ఉందని తెలుసుకున్నాం కదా. మరి పరావర్తన ధ్వని వల్ల ఒకటేసారి వస్తే పర్వాలేదు, కానీ మల్టిపుల్ టైమ్స్ కనుక రిపీట్ అవుతే అక్కడ శబ్దం యొక్క నాణ్యత అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతము ధ్వనికి సంబంధించినటువంటి ఈ ఎకో లేదా రీసౌండ్ అనేటటువంటి కాన్సెప్ట్స్ కూడా ఎక్కువ కీలకమైనటువంటి అంశాలుగా మనకి ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. థియేటర్స్ని కన్స్ట్రక్ట్ చేయడంలో, అదేవిధంగా డ్రామా స్టూడియోస్ కూడా ఎస్టాబ్లిష్ చేసేటటువంటి క్రమంలో, రికార్డింగ్ స్టూడియోస్ కన్స్ట్రక్ట్ చేసేటటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి అంశాలు చాలా కీలకంగా పరిగణిస్తూ ఉంటారు. సో వీటికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం గమనిస్తే, స్టూడియోలలో వెలువడేటటువంటి శబ్దాలు గోడలకు తగిలి రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి క్రమంలో బహుళ పరావర్తనాలు చెందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంలో శబ్దం యొక్క నాణ్యత చాలా తగ్గిపోతుంది. కాబట్టి గోడలను ఎక్కువగా చూస్తే చెక్కతో కావచ్చు, లేదా థర్మాకోల్తో కావచ్చు, లేదా క్లాత్తో కావచ్చు కప్పి ఉంచేటటువంటి క్రమాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలుగా వీటిని మనం చూస్తూ ఉంటాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, సచ్ఛిద్ర వస్తువులు అనేటటువంటివి లేదా రంధ్రాలు ఉండేటటువంటి వస్తువులు అనేటటువంటివి ధ్వనిని పరావర్తనం చెందించకుండా అవి ఆ ధ్వనిని శోషించుకునేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి. అంటే వెలువడేటటువంటి శబ్దము తమ యొక్క ఉపరితలాల మీద పరావర్తనం చెందకుండా ఇవి శోషించుకునేటటువంటి ధర్మాలను కలిగి ఉంటాయి. కాబట్టి ధ్వని యొక్క బహుళ పరావర్తనాలు నిరోధించబడి లేదా నివారించబడి అక్కడ శబ్దం యొక్క నాణ్యత అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కనుకనే థియేటర్ల యొక్క గోడలను కూడా ఇక్కడ చెక్కతో కానివ్వండి, లేదా కొబ్బరి పీచుతో కానివ్వండి, లేదా ప్రత్యేకమైనటువంటి వస్త్రాలతో కానివ్వండి, క్లాత్తో కానివ్వండి కప్పి ఉంచేటటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా వీటి యొక్క పైకప్పులను కనుక మనం గమనించినట్లయితే థర్మాకోల్ షీట్లతో కానివ్వండి, లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానివ్వండి కప్పి ఉంచేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ధ్వని యొక్క బహుళ పరావర్తనాలను నివారించేటటువంటి ధర్మం ఆధారంగా. ఇక్కడ పరావర్తనం చెందినటువంటి ధ్వని గనక మన చెవిని చేరినట్లయితే అది 1/10 సెకండ్ల కాలం లోపల గనక వస్తే దాన్ని మనం గమనించలేము. ఈ ధర్మం ఆధారంగా ఒక ధ్వని వెలువడిన క్రమంలో పరావర్తన తలం ఎంత కనీస దూరంలో ఉంటే ఆ శబ్దాన్ని మనం స్పష్టంగా వినగలం అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకు క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఆ పరావర్తన తలం అనేది కనీసంగా 16.5 మీటర్ల దూరంలో ఉంటేనే దానికి సంబంధించినటువంటి పరావర్తన ధ్వనిని మనము క్లియర్ కట్గా వినవచ్చు అనేటటువంటి ఓరియంటేషన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. వినికిడి స్థిరత 1/10 సెకండ్ల లోపు ఉంటుండగా 1/10 సెకండ్ల లోపల వచ్చేటటువంటి శబ్దాలను మనం వినలేం. కాబట్టి ఇక్కడ కనీస దూరం అనేది పరావర్తన తలం అనేది కనీసంగా 16.5 మీటర్లుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరికొన్ని అంశాలు చూద్దాం. ఇక్కడ బహుళ పరావర్తనం అనేది మనకు చాలా కీలకమైనటువంటి అంశం అండి. బహుళ పరావర్తనం ధర్మం ఆధారంగా పనిచేసేటటువంటి ఉపకరణాల ఓరియంటేషన్లో మనకు గతంలో క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక్కడ స్టెథోస్కోప్ కావచ్చు, గ్రామ్ఫోన్ రికార్డు కావచ్చు, పనిచేయడంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రంగా మనకి ఇక్కడ బహుళ పరావర్తనాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. స్టెథోస్కోప్లో ఉండేటటువంటి డయాఫ్రమ్ని హార్ట్ బీట్ వినడానికి గాను ఉపయోగించినప్పుడు ఆ డయాఫ్రమ్ చేసేటటువంటి కంపనాలన్నీ కూడా స్టెథోస్కోప్ యొక్క పైపు ద్వారా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్కి గురి కావడం ద్వారా చెవికి దగ్గరికి చేరేటటువంటి క్రమాన్ని మనం అక్కడ చూస్తాము. సో ఈ ఓరియంటేషన్లో చూస్తే కొమ్ము బూరలు ఊదినప్పుడు కావచ్చు, సన్నాయిని వాయించినప్పుడు కావచ్చు, వాటిలలో కూడా ఈ ధ్వని తరంగాలు అనేవి బహుళ పరావర్తనాలు చెందడం వల్ల శబ్దం అనేది ఆవర్ధనం చెందుతుందంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కంటే అధికంగా పెంచడం వల్ల శబ్దం అనేది ఎక్కువ మొత్తంలో వినడానికి ఆస్కారం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ ధ్వని వేగానికి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే, గాలిలో ధ్వని వేగానికి సంబంధించినటువంటి సమీకరణాలను ఇద్దరు అందించడం జరిగింది. ఒకరు న్యూటన్ కాగా, న్యూటన్ అందించినటువంటి ఈ సమీకరణానికి కొన్ని సవరణలు చేసి లాప్లాస్ అనేటటువంటి శాస్త్రవేత్త మనకు సవరించినటువంటి న్యూటన్ లాప్లాస్ సమీకరణాన్ని అందించడం జరిగింది. న్యూటన్కి సంబంధించినటువంటి సమీకరణాన్ని కనుక గమనిస్తే,
V ఈజ్ ఈక్వల్ టు √P/d. ఇక్కడ P అనేటటువంటిది అక్కడ గాలిలో ఉండేటటువంటి పీడనాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా D అనేది సాంద్రతను తెలియజేస్తూ ఉంటుంది. అయితే గాలి యొక్క సాంద్రత కానివ్వండి, పీడనం కానివ్వండి, ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో దీనికి కొంత సవరణ అవసరమైనటువంటి ధోరణిలో లాప్లాస్ దీనికి మరొక అంశాన్ని జోడించడం జరిగింది. దాన్ని మనం అక్కడ గామాగా చెప్పుకుంటాం. ఈ సూత్రాన్ని మనం √P/dగా చెప్పుకుంటాం. సో ఇక్కడ గామా ఏంటిది అంటే వాయువుల యొక్క విశిష్టోష్ణము అని చెప్తాం. సో విశిష్టోష్ణ ప్రభావం వల్ల గాలుల యొక్క సాంద్రత కావచ్చు, పీడనం కావచ్చు మారుతూ ఉంటుంది కాబట్టి సో ఆ ఓరియంటేషన్లో ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ గాలిలో ధ్వనివేగం అనేది తగ్గుతూ ఉంటుంది లేదా మారుతూ ఉంటుంది అనేటటువంటి ఓరియంటేషన్ తెలుసు కాబట్టి అక్కడ ఉష్ణోగ్రత యొక్క ప్రభావాన్ని గణించేటటువంటి కోణంలో సవరించినటువంటి న్యూటన్ లాప్లాస్ సమీకరణం అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ న్యూటన్ యొక్క సమీకరణాన్ని సవరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ కనుక వస్తే దానికి సంబంధించి మనము లాప్లాస్కి సంబంధించిన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ప్రధానంగా ధ్వనివేగానికి సంబంధించినటువంటి ప్రభావితమైనటువంటి అంశాలు ఏమిటి అంటే ఉష్ణోగ్రత యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ ఉష్ణోగ్రత యొక్క మార్పులకు అనుగుణంగా గాలిలో ధ్వనివేగంలో కూడా మార్పులు గమనించవచ్చు. మనం ఇక్కడ ఉష్ణోగ్రత పెరిగితే ధ్వనివేగం పెరుగుతున్నట్లుగా, ఉష్ణోగ్రత తగ్గితే ధ్వనివేగం తగ్గుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఉష్ణోగ్రత కనుక పెరిగితే అక్కడ వాయువుల యొక్క సాంద్రత అనేది తక్కువ అవుతుంది, గాలి కణాల యొక్క సాంద్రత అనేది తక్కువ అవుతుంది కాబట్టి ధ్వనివేగం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఉష్ణోగ్రత కనుక తగ్గినట్లయితే ఆ ప్రాంతంలో వాయు కణాల యొక్క సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాయు కణాల యొక్క సాంద్రతకు ధ్వని వేగానికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది కాబట్టి సాంద్రత అక్కడ తగ్గితే ధ్వనివేగం అనేది పెరుగుతుంది, సాంద్రత అనేది పెరిగితే అక్కడ ధ్వనివేగం అనేది తగ్గుతుంది. ఇక్కడ వాయు కణాల సాంద్రతకు సంబంధించి మరికొన్ని అంశాలు చూద్దాం. ధ్వనివేగం మీద పీడనం యొక్క ప్రభావం అనేది శూన్యంగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. అదేవిధంగా వాయు కణాల యొక్క సాంద్రతకు ధ్వనివేగానికి మధ్య విలోమ సంబంధం ఉంటున్నట్లుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. అంటే వాయు కణాల యొక్క సాంద్రత పెరుగుతున్నట్లయితే ధ్వనివేగం తగ్గుతుంది. అదేవిధంగా వాయు కణాల సాంద్రత అనేది తగ్గుతూ ఉంటే ధ్వనివేగం అనేది పెరుగుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. మరికొన్ని అంశాలు కనుక మనం గమనిస్తే తేమతో కూడినటువంటి గాలిలో ధ్వనివేగం ఏ విధంగా ఉంటుందనే ఓరియంటేషన్ని చూద్దాం. అంటే గాలిలో తేమ శాతం పెరుగుతూ ఉన్నట్లయితే వాయు కణాల యొక్క సాంద్రత తగ్గుతున్నట్లుగానే భావించాల్సి వస్తుంది కదా. కాబట్టి వాయు కణాల సాంద్రత తగ్గుతుంది కాబట్టి దానికి విలోమంగా ధ్వనివేగం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి గాలిలో తేమ ఉన్నట్లయితే ధ్వనివేగం అనేది ఎక్కువగా ఉంటుంది పొడి గాలితో కంపేర్ చేస్తే. ఎందుకని అంటే అక్కడ వాయు కణాల యొక్క సాంద్రత తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా గాలిలో ధ్వనివేగం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో పొడి గాలిని కనుక మనం గమనించినట్లయితే దాంట్లో తేమ తక్కువగా ఉంటుంది, ఫలితంగా గాలి కణాల యొక్క సాంద్రత గరిష్టంగా ఉంటుంది కాబట్టి ధ్వనివేగం అనేది ఆటోమేటిక్గా పొడి గాలిలో తక్కువగా ఉంటుంది. తేమతో కూడినటువంటి గాలిలో కనుక మనం గమనిస్తే గాలిలో ధ్వనివేగం అనేది గరిష్టంగా ఉంటున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇది మిద్దంగా చూస్తే యావరేజ్గా గాలిలో సాధారణ ఉష్ణోగ్రత వద్ద 330 మీటర్స్/సెకండ్ వేగంతో ధ్వనివేగం అనేది మనం గమనించేటటువంటి అంశంగా చూస్తాం. అయితే గాలి అనేది విభిన్నమైనటువంటి వాయువుల యొక్క మిశ్రమంగా ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో సరాసరిన చూస్తే 330 మీటర్స్/సెకండ్ వేగంతో అది ప్రయాణిస్తున్నట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. ధ్వనివేగము ఏ పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది అంటే ఘన పదార్థాలలో గరిష్టంగా ఉంటున్నట్లుగా, వాయు పదార్థాలలో అత్యల్పంగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే కొన్ని రకాలైనటువంటి వాహనాల యొక్క వేగాన్ని గాలిలో ధ్వనివేగంతో కంపేర్ చేసి వాటిని వర్గీకరించేటటువంటి ప్రయత్నం చేస్తాము. సో ఇలా ఒక వస్తువు యొక్క వేగానికి గాలిలో ధ్వనివేగానికి మధ్యలో ఉండేటటువంటి నిష్పత్తిని మనము మ్యాక్ సంఖ్యగా చెప్తాము. వీటికి సంబంధించి చూస్తే గాలిలో ధ్వనివేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణించేటటువంటి వేగాలను సబ్సోనిక్ వేగాలతో ప్రయాణిస్తున్నట్లుగా, గాలిలో ధ్వనివేగంతో సమానమైనటువంటి వేగంతో ప్రయాణించేటటువంటి వేగం ఉన్నటువంటి వాహనాలను సోనిక్ వేగంతో ప్రయాణించేటటువంటి వాహనాలుగా, అదేవిధంగా ధ్వనివేగాన్ని మించినటువంటి వేగంతో ప్రయాణించేటటువంటి వాహనాలు సూపర్సోనిక్ మరియు హైపర్సోనిక్ వాహనాలుగా మనం అక్కడ వర్గీకరించే ప్రయత్నం చేస్తాము. సబ్సోనిక్ వేగాలతో ప్రయాణించేటటువంటి వాహనాల యొక్క మ్యాక్ సంఖ్య 1 కంటే తక్కువగా ఉంటుంది. సోనిక్ వేగాలతో ప్రయాణించేటటువంటి వాహనాల యొక్క మ్యాక్ సంఖ్య 1కి సమానంగా ఉంటుంది. అదేవిధంగా సూపర్సోనిక్ మరియు హైపర్సోనిక్ వేగాలతో ప్రయాణించేటటువంటి వాహనాల యొక్క మ్యాక్ సంఖ్య 1 కంటే ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక్కడ క్షిపణులు, విమానాలు,
రాకెట్ల యొక్క వేగాలను ఇక్కడ మనం మాక్ నెంబర్లతోటి గమనించవచ్చు. ఇక్కడ బ్రహ్మోస్ మిసైల్ అనేటటువంటిది సూపర్సోనిక్ మరియు హైపర్సోనిక్ వేగాలతో ప్రయాణించేటటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. సాధారణ వాహనాలన్నీ కూడా సబ్సోనిక్ వేగాలతో ప్రయాణించేటటువంటి వాహనాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మ్యాక్ నెంబర్ 1 కంటే తక్కువగా కార్లు మరియు బస్సులకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సోనిక్ వేగాన్ని మనము 1 మ్యాక్ నెంబర్కి సమానమైనటువంటి సంఖ్యగా చూస్తాం. 1 నుంచి 5 మ్యాక్ నెంబర్లు ఉండేటటువంటి వాహనాలన్నింటికీ కూడా సూపర్సోనిక్ వేగం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా 5 నుంచి 10 మ్యాక్ నెంబర్ ఉన్నటువంటి మ్యాక్ సంఖ్య ఉన్నట్లయితే వాటిని మనం హైపర్సోనిక్ వేగాలతో ప్రయాణించేటట్లుగా మనం ఇక్కడ చూస్తాం. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి చూస్తే అది హైపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తున్నట్లుగా మనం అక్కడ పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ శబ్దాలకు సంబంధించినటువంటి వర్గీకరణను కనుక మనం గమనిస్తే కొన్ని శబ్దాలకు కంపన పరిమితి గరిష్టంగా ఉంటుంది, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ సందర్భంలో వెలువడేటటువంటి శబ్దాలు చాలా గంభీరంగా ఉంటాయని చెప్తాము. వీటికి ఉదాహరణగా ఏనుగు గీంకారం కావచ్చు, ఏనుగు ఘీంకారం కావచ్చు, సింహ గర్జన కావచ్చు, అదేవిధంగా మగవారి స్వరాన్ని కానీ మనం ఇక్కడ పరిగణించవచ్చు. అంటే ఈ ఓరియంటేషన్లో వెలువడేటటువంటి శబ్దాలకు అధిక కంపన పరిమితి యాంప్లిట్యూడ్ ఉంటుంది, వీటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి కొంత గంభీరంగా ఉంటున్నట్లుగా మనం పరిగణించాల్సి వస్తుంది. సో మరికొన్ని శబ్దాలను కనుక మనం గమనిస్తూ ఉంటే దీనికి విరుద్ధంగా కొన్ని శబ్దాలకు కంపన పరిమితి తక్కువగా ఉంటుంది, పౌనఃపున్యం గరిష్టంగా ఉంటుంది. తుమ్మెదకు సంబంధించినటువంటి జంకారం కావచ్చు, దోమలకు సంబంధించినటువంటి రొదకు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలు గొడవ చేసేటటువంటి సందర్భాలలో కావచ్చు, వాటికి ఆ శబ్దాలకు కంపన పరిమితి తక్కువగా ఉంటుంది, పౌనఃపున్యం గరిష్టంగా ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో ఆయా శబ్దాలకు కీచుదనం ఎక్కువగా ఉంటుందని చెప్తాము. ఈ శబ్దాలు కీచుదనం కలిగించడం వల్ల మన చెవులకు కొంచెం అనీజీగా ఉండేటటువంటి శబ్దాలుగా పరిగణించబడతాయి. కాబట్టి చిన్నపిల్లలు ఏదైనా అడగాల్సినటువంటి పరిస్థితులలో వారికి ఆ అనీజీని తట్టుకోవడం కోసం ఇమీడియట్గా వారికి కావాల్సినటువంటి వాటిని కొనించేటటువంటి సందర్భాలు మనము ఎక్కువగా గమనించవచ్చు. చిన్న దోమ సైతం మన యొక్క ప్రశాంతత నిద్రను చెడగొట్టేటటువంటి సందర్భం ఎందుకు వస్తుంది అంటే అది వెలువరించేటటువంటి శబ్దాల యొక్క కంపన పరిమితి తక్కువగా ఉంటుంది మరియు ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుండడం వల్ల కలిగే ఒక అనీజీగా మనం అక్కడ దాన్ని చెప్తాం. ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి ధ్వనివేగాన్ని మించినటువంటి వేగంతో ప్రయాణించే వాహనాల వల్ల సోనిక్ బూమ్ లేదా షాక్ వేవ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. జెట్ విమానాలు ప్రయాణించేటటువంటి సందర్భంలో వెలువడేటటువంటి షాక్ వేవ్స్ని మనం అక్కడ గమనించవచ్చు. సంగీత స్వరాలకు సంబంధించి చూస్తే వీటిని మనము ఇంపుగా ఉండేటటువంటి స్వరాలు మరియు ఇంపుగా లేనటువంటి స్వరాలుగా మనం అక్కడ చూస్తాం. ఆ ఓరియంటేషన్లో వాటిని మనము అనుస్వరాలు మరియు అపస్వరాలుగా మనం అక్కడ వర్గీకరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ధ్వని ముద్రణకు సంబంధించి చూస్తే ఇది కొంచెం అవుట్డేటెడ్ కాన్సెప్ట్. ఎందుకు అంటే ప్రస్తుతం మనం టేప్ రికార్డర్లు వాడట్లేము, అదేవిధంగా వీడియో క్యాసెట్లను కూడా వాడట్లేము. కాబట్టి వీటి మీద ధ్వని రికార్డు చేసేటటువంటి క్రమంలో వాటి మీద మనం ఫెర్రిక్ ఆక్సైడ్ అనేటటువంటి పూతను పోయడం జరుగుతుంది. సో అక్కడ వాటిలో ఉండేటటువంటి మ్యాగ్నటైజేషను మరియు ఆ టేప్ రికార్డర్లో ఉండేటటువంటి హెడ్ ఆ తరంగాలను గమనించి వాటిని విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి స్పీకర్కు అందించినటువంటి క్రమంలో అవి తిరిగి ధ్వని తరంగాలుగా పునర్ముద్రణం గావించబడి వెలువరించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. దీనికి సంబంధించి పెద్దగా వాటిని వాడట్లేం కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది మనకు కొంచెం అవుట్డేటెడ్ కాన్సెప్ట్గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం విరివిగా వాడుతున్నటువంటి సిడీస్ కావచ్చు, డివిడీస్ కావచ్చు, బ్లూ రే డిస్క్లు అని చెప్పేసి అంటున్నాం. వీటిలో ధ్వని ముద్రణను గావించడం కోసం మనము ఎక్కువగా లేజర్ వికిరణాలను వాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా చూస్తే డాప్లర్ ఫలితానికి సంబంధించి కూడా మనకు చాలా కీలకమైనటువంటి అంశం అండి. శబ్దజనకానికి మరియు పరిశీలకునికి మధ్య సాపేక్ష చలనం ఉంటుంటే అక్కడ పరిశీలకుడు వినేటటువంటి ధ్వని పౌనఃపున్యంలో మార్పు వస్తూ ఉంటుంది. దీన్ని మనం డాప్లర్ ఫలితం అంటాం. స్పీడ్ గన్ పనిచేయడంలో డాప్లర్ ఫలితం అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా పరిగణిస్తూ ఉంటాం. ఇలా అంశాలన్నింటినీ మనము మన సహజంగా పరిసరాల్లో ఉండేటటువంటి అంశాలతో ముడిపెట్టుకొని నేర్చుకుంటూ ఉన్నట్లయితే సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఈజీగా మనము గుర్తుంచుకునేటటువంటి వీలుంటుంది. కాబట్టి మన ప్రిపరేషన్ ఆ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.